హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నిక్స్ అరోస్ క్రియేషన్. రైస్లోకి అండ్ చపాతీలోకి సూపర్ కాంబినేషన్ అనమాట. సొరకాయ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో నేను చూపిస్తాను అనమాట. దానికోసం ఫస్ట్ మనం గ్యాస్ వెలిగించేసుకుందాం. ఇందులో ఇది కుర్మా కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. నేను 6 to 7 స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను ఇందులో. ఆయిల్ హీట్ ఎక్కింది, అందులో ఒక స్పూను జీలకర్ర వేసుకున్నాం. ఇలాంటి సొరకాయలు ఏంటంటే ఫ్రెష్గా వండుకుంటేనే బాగుంటాయి అన్నమాట. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అండ్ పచ్చిమిరపకాయలు. నేను ఒక చిన్న సొరకాయకి ఒక 6 పచ్చిమిరపకాయలు అయితే వేసాను అన్నమాట. నేను ఒక స్పూన్నర సాల్ట్ అయితే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. తర్వాత టేస్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకున్నాం. ఒక స్పూన్ పసుపు, ఇందులో మీడియం సైజ్ టొమాటోస్ ఒక 4 ఈ విధంగా సన్నగా ముక్కలు కట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకున్నాం. ఇవి అడుగంటకోకుండా గుజ్జు గుజ్జుగా ఇదంతా కూడా మగ్గిపోవాలన్నమాట. చూడండి, టమాటా ఆనియన్ 2 కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో నేను ఆ ముక్కలు కట్ చేసుకుంటే నాకు ఈ బౌల్తో 2 బౌల్స్ అయితే అయినాయి అన్నమాట సొరకాయ ముక్కలు. ఇది ఉడికితే ఎంతో అవ్వదు, కూడా కొంచెమే అవుతుంది. ఇది వాటర్ కంటెంట్ వెజిటేబుల్ కదా, ఇది హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. చలవ బాడీకి కూడా. ఇప్పుడు హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకున్నాం. మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ మసాలా పేస్ట్, నేను రెగ్యులర్గా యూజ్ చేస్తాను కదా ఆ మసాలా పేస్ట్, కొంచెం పెరుగు, అంటే నేను ఒక 2 స్పూన్స్ ఫుల్గా అయితే ఒక 2 స్పూన్స్ వేసాను అన్నమాట. వేసుకొని మసాలా అంతా కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోది కారం, ఇది కుర్మా కాబట్టి ఇందులో కారం అన్నది మనం యాడ్ చేసుకోము. మనకి ఎంత కారం కావాలి అంటే అంత పచ్చిమిరపకాయల్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ మసాలా పేస్ట్ కూడా వేస్తాం కాబట్టి సరిపోతుంది. చూడండి, కూర ఈ విధంగా మగ్గింది కదా. ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ అయితే నేను పోసుకుంటున్నాను అనమాట. ఈ క్వాంటిటీకి మనం ఎక్కువ వాటర్ పోసుకోకూడదు. ఇది ఉడికిన తర్వాత ఇందులోంచి వాటర్ అన్నది వస్తుంది అనమాట. ఇలా ముక్క ములిగే వరకు ఉంటే సరిపోతుంది వాటర్. ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు దీన్ని మనం ఉడకనివ్వాలి. గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను నేను. తర్వాత మూత తీసుకొని చూసుకుందాం ఎంతవరకు కుక్ అయింది. కొంచెం ఎసరు ఉంటే కనుక మళ్ళీ కొంచెం మూత తీసాక ఎగరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను నేను. విజిల్ దిగిపోయింది, చూసుకున్నాం ఒకసారి. కొంచెం ఎసరు అయితే ఉన్నట్టుంది. గ్యాస్ వెలిగించుకుందాం. ఇది కొంచెం కర్రీ అంతా కూడా దగ్గర పడే వరకు ఉడకనిద్దాము. ఇందులో నీట్గా కడిగి కట్ చేసుకున్న ఒక బౌల్ కొత్తిమీర, మనకి గ్రేవీ ఎంత కావాలో అంతవరకు దగ్గర పడే వరకు ఉడకనిస్తే సరిపోతుంది అనమాట. ఇది నేను రైస్లో వండుతున్నాను కాబట్టి ఇంకొంచెం కొంచెం చిక్కుగా ఉంటేనే బాగుంటుంది. అదే కనుక చపాతీలో అయితే కనుక కొంచెం గ్రేవీ ఉంటే బాగుంటుంది, కానీ రైస్లోకి అయితే కొంచెం చిక్కుగానే ఉండాలి. చూడండి, కర్రీ కూడా దగ్గర పడిపోయింది. చూడండి, చిక్కుగానే ఉంది కుర్మా టైప్లో. ఇప్పుడు సాల్ట్ చూసుకొని ఏమన్నా తక్కువ ఎక్కువ అయితే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. కారం అయితే కనుక నేను అన్ని పచ్చిమిరపకాయలు వేసాను, మసాలా వేసాను కాబట్టి మేము నార్మల్ స్పైసీగా తింటాం కాబట్టి మాకు సరిపోతుంది. ఆనపకాయ కుర్మా అయితే రెడీ అయిపోయిందనమాట. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్యూచర్ వీడియోస్ కోసం బెల్ బటన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్.